హాయ్ అండి, ఇలా చూసారా? పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలనో ఈజీ ప్రాసెస్ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసేద్దామా? పచ్చి కొబ్బరి తీసుకొని వెనకాల పీలంతా తీసేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను నేను. కడాయి పెట్టేసి 1/2 కప్పు పాలు వేసేయాలండి. కొంచెం కాగిన తర్వాత మనం తీసుకున్న 1 కప్పు కొబ్బరి వేసేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం కలుపుకున్న తర్వాత 1/2 కప్పు షుగర్ తీసుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కొంచెం లూజ్గా అవుతుందండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే, లేదంటే మాడిపోతుందండి. ఇలా లూజ్గా అయింది కదా అండి, కొంచెం గట్టిపడినంత వరకు బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత కొంచెం 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలండి. అలానే కలుపుతూ ఉండాలండి. కొద్దిసేపటికి ఇలాచీ పౌడర్ వేయాలండి. ఇలా గట్టిపడుతుంది చూడండి. కాసేపటికి ఇలా గట్టిపడిన తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక బాక్స్ కానీ తీసుకొని నెయ్యి రాసి మనం చేసుకున్న స్వీట్ అంతా అందులో వేసేయాలండి. వేసి బాగా సెట్ చేసుకోవాలండి. మనము బర్ఫీలు తయారు చేయడానికి బాగా సెట్ చేసుకొని అలానే ఒక 1 అవర్ చల్లారి పెట్టుకోండి. చల్లారిన తర్వాత బర్ఫీలాగా కట్ చేసుకోవాలండి. త్వరగా తినాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టైనా కూడా కట్ చేసుకొని తినేయచ్చండి. నట్స్ గార్నిష్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. అలానే లడ్డూలు కూడా కట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.